ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ సూచీలపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం అయితే కనిపిస్తోంది. ఇటు హీరో మోటోకార్ప్ కావచ్చు, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జియో ఫైనాన్షియల్, టాటా మోటార్స్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 24,470 దగ్గర కొనసాగుతోంది, 107 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 80,200 దగ్గర ఉంది, 343 పాయింట్ల నష్టంతో. ఇటు నిఫ్టీ 500 22,575 దగ్గర ఉంది, దాదాపుగా 91 పాయింట్ల నష్టంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 167 పాయింట్ల నష్టంతో. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం 100 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. సో మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. సో సార్ నమస్కారం. శేషు గారు సార్, ఇప్పుడు మన మార్కెట్లు చూస్తే అంటే మళ్ళీ కొద్ది రోజులు ర్యాలీ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నష్టాల్లో కనిపిస్తా ఉన్నాయి రెగ్యులర్గా. సో ఎప్పుడు రికవరీ అయ్యే అవకాశం ఉంది? ట్రెండ్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? రికవరీకి ఛాన్స్ ఎంతవరకు ఉంది? అంటే ఫాస్ట్ గా ఒకసారి కిందకి రావడం కన్నా స్లోగా మనకి మార్కెట్స్ న్యూ లోస్ ని ఫామ్ చేసుకుంటూ లాస్ట్ ఒక 1.5 month ని మనం చూస్తున్నాము. సో నేను అనుకోవడము ఈ రోజు కూడా కనుక గమనిస్తే లో నుంచి కొంత రికవర్ అయినా కూడా బట్ స్టిల్ మనకి 100 పాయింట్స్ మైనస్ లో ప్రస్తుతానికి నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. అయితే 24,200 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా నిఫ్టీకి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో 24,200 బ్రేక్ అయితే 23,800 అనమాట. అది అయితే చాలా వరకు అది బ్రేక్ కాకపోవచ్చు. క్లోజర్ గా 23,800, 24,000 ఆ లెవెల్లో బాటం ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో మనం చూడాల్సింది ఏంటంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బాగా సెల్లింగ్ అనేది కూడా లాస్ట్ 1.5 month గా చూస్తున్నాము. మెజారిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మార్కెట్ కన్నా ఎక్కువ పడుతున్నాయి అనమాట. నిఫ్టీ కరెక్ట్ అయితే పర్సంటేజ్ పరంగా చూసుకుంటే చాలా తక్కువే, కానీ ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే 20%, 30% దాకా కరెక్ట్ కావడం చూస్తున్నాం చాలా స్టాక్స్. సో మరి ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం చూస్తున్నాము ఎక్కువగా ఈ న్యూస్ బేస్డ్ వీక్నెస్ మన ఇండియా మార్కెట్స్ లో మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా అటు యుఎస్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా మీద మరింత పెంచడము అనేది కొంచెం సెంటిమెంట్ నెగిటివ్ అయింది. దాని కారణంగా కూడా మన మార్కెట్స్ కొంత వీక్నెస్ ఉన్నాయి. దీని అన్నిటికంటే ఇంకొక ప్రధానమైన కారణం ఏంటి అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కంటిన్యూస్ గా మనకి భారీ సెల్లింగ్ చేస్తున్నారు. భారీ సెల్లింగ్ అనే పదం వాడుతున్నాను ఎందుకంటే నిన్నటి రోజు కూడా దగ్గర 5,000 కోట్లు సెల్లింగ్ అనమాట. లాస్ట్ మంత్ 47,666 crores, ప్రస్తుతానికి 10,000 అంటే 11,000 crores ప్రస్తుతానికి సెల్ చేశారు. కాబట్టి ఇది మెయిన్ రీజన్ అనమాట. వీళ్ళు ఈ విధంగా సెల్ చేసినంత కాలం కొంత మార్కెట్స్ లో ఇటువంటి అన్సర్టెనిటీ అనేది ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. రైట్ సార్, కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాలర్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. శేషు గారు ఉన్నారు. మీ డౌట్ ఎన్ఎస్టిఎల్, సీమెన్స్ ఎనర్జీ, వారే ఎనర్జీ బాటిల్ రెండేది చెప్పండి సార్. మంచి ఎన్ఎస్టిఎల్, వారే ఎనర్జీ, సీమెన్స్ ఎనర్జీ ఓ మూటల్లో రెండు చెప్పండి సార్. సీమెన్స్ ఎనర్జీ ఒకటండి చెప్పిన స్టాక్స్ లో వారి ఎనర్జీ ఓకే, సిమెన్స్ బై అండ్ లార్జ్ సిమెన్స్ ఎనర్జీ ఓకేనండి. మీరు వారి ఎనర్జీ కూడా ఓకే, కాకపోతే ఏంటంటే మీరు ప్రైసింగ్ అనేది ఇంపార్టెంట్, ఎక్కడ కొంటున్నాం అనేది ఇంపార్టెంట్. మీ సెలక్షన్, స్టాక్ సెలక్షన్ బాగానే ఉంది. రెండు కూడా కరెక్షన్స్ లో మాత్రమే కొన్ని మరి ముఖ్యంగా వారి అనేది చాలా
వోల్టాలిటీ అనేది ఉంటుందండి. దాని దృష్టిలో పెట్టుకోండి. చాలా హైలీ వోల్టైల్ స్టాక్ కాబట్టి ఏంటంటే కరెక్షన్స్ లో మాత్రం కొన్ని ఓవరాల్ గా మీ స్టాక్ సెలెక్షన్ బాగానే ఉంది. రైట్ సార్, ఈశ్వరయ్య గారు ఉన్నారు కాలర్. ఈశ్వరయ్య గారు నమస్కారం సార్. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ ఎంఎస్టిసి రోజు రోజుకు పడిపోతుంది సార్, అది ఏం సార్ దాని ఫండమెంటల్ ఏంటంటే ఎంఎస్టిసి ఎంఎస్పిసి ఎంఎస్టిసి ఎంఎస్డిసినా? అవును సార్. ఎంఎస్టిసి ఎంఎస్టిసి సార్. ఓకే చెప్పండి. ఏంటంటే మీ డౌట్ ఏంటి సార్? అది రోజు రోజుకు పడిపోతుంది సార్. 614 రూపాయలతో కొన్నాం సార్ 990 షేర్లు. ఎట్లా ఎగ్జిట్ అయిపోతున్నా లేకపోతే ఎట్లా చేయాలి అర్థం కాలేదు సార్. సార్ ఎలా ఉంది? రోజు రోజుకు పడుతోంది అని అడుగుతున్నారు సార్. అవును సార్. రోజు రోజుకి అంటే దానికి ముందు కూడా ఆ విధంగా పెరిగిందండి. ఎంఎస్టిసి అనేది పిఎస్యు కంపెనీ అనమాట. 1000 రూపీస్ పైకి వెళ్ళి అక్కడ నుంచి 24 జనవరిలో 1000కి వెళ్ళింది. అక్కడ నుంచి కనుక గమనిస్తే ప్రస్తుతానికి దగ్గర 50% స్టాక్ లో కరెక్షన్ చూసాము. అందుకే నేను చెప్తాను పదే పిఎస్సి కంపెనీస్ ని మీరు జాగ్రత్తగా స్టాక్ సెలెక్షన్ జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. ప్రస్తుతానికి ఈ స్టాక్ చేసేది ఏం లేదండి. మీరు నేను కూడా ఇంకా పడడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు మీ రేటుకి రాదు, ఒకవేళ వస్తే మాత్రం మీరు ఎగ్జిట్ కాండి. ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి. ర్యాలీస్ లో నెక్స్ట్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఖచ్చితంగా ఇది కూడా ఎంతో కొంత పెరగడం అనేది అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 580 ఆ లెవెల్ దాకా కూడా వెళ్ళవచ్చు. అటువంటి టైంలో ఎగ్జిట్ కాండి. ఎంఎస్టిసి ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ కి నేనైతే వద్దని చెప్తాను. ర్యాలీస్ లో బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమని చెప్తాను. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు కాలర్. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. నమస్తే శేషు గారు. నాకు ఎన్ఎస్డిఎల్ షేర్స్ అలాట్ అయినాయి సార్. ఇప్పుడు 30% ప్రాఫిట్ ఉంది. ఇది 1 year హోల్డ్ చేసుకోవచ్చా? ఒకటి. రెండో పాయింట్ దివీస్ ల్యాబ్, కరెంట్ ఫార్మా, ఈ రెండు ఇప్పుడు కొనుక్కోవచ్చా 1 year కోసం? డివి ల్యాబ్స్, టొరెంట్ ఫార్మా. డివి ల్యాబ్స్ అయితే కొంచెం ఆగండి అండి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇంకా ఈ డౌన్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. డివి ల్యాబ్స్ అండ్ టొరెంట్ ఫార్మా అనే ప్రస్తుతానికి అయితే మీరు రెండు కూడా మంచి స్టాక్సే. కాకపోతే ఏంటంటే ఈ లెవెల్లో రెండు కూడా వద్దు, కొంచెం ఆగండి. రెండు కూడా రిజల్ట్స్ బాగున్నాయి. సరే, డివి ల్యాబ్స్ పర్లేదు, టొరెంట్ ఫార్మా బాగా వచ్చాయి. వీటికన్నా మీరు జైడస్ వెళ్ళండి. జైడస్ లైఫ్ సైన్సెస్ అది ఇంకా కన్సాలేషన్ లో ఉంది. వీటికన్నా అది ఎక్కువ మీకు కంపారిటివ్లీ రిటర్న్స్ నెక్స్ట్ 1.5 to 2 years కి జైడస్ లైఫ్ లో రావడానికి అవకాశం. రైట్ సార్, రాధాకృష్ణ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాధాకృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. సార్, స్వయం లైఫ్ సైన్సెస్ 250 తీసుకున్నానండి. దాన్ని ఇంకా దాన్ని అప్డేట్ చేసుకోవచ్చా? ఎక్స్ట్రా షేర్స్ కొనుక్కోవచ్చా లేకపోతే ఏం చేయమంటారు? ఏమన్నారండి? స్వయం లైఫ్ సైన్సెస్, స్వయం ఫార్మా 250లో కొన్నానండి. 250లో కొన్నాను నేను. ఓకే, ఇంకా షేర్స్ కొనుక్కోవచ్చా? అది ఉండమంటారు దాంట్లోకి, ఏం చేయమంటారు? వద్దండి, మీరు సువేన్ లైఫ్ సైన్సెస్ ని మీరు ఎగ్జిట్ తీసుకోండి. 250లో కొన్నారు కదా. ఇప్పుడు మీరు కొన్న రేటు కన్నా ఎక్కువ ఉంది. మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జిట్ తీసేసుకోండి. ఇంకా పెరగచ్చేమో, బట్ దీనికన్నా మీకు వేరే కంపెనీకి ఎందుకు ముందు మీకు తెలిసిందే సువేన్ లైఫ్ సువేన్ అనేది రెండుగా విడిపోయింది. ఒకదాన్ని ఏంటంటే కోహాన్స్ లైఫ్ సైన్సెస్ అనేది అది కంప్లీట్ గా దాంట్లో దీని ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా ఆయన ఎగ్జిట్ అయిపోయారు అనమాట. సో అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ స్టాకే. బట్ దీనికన్నా మీకు కన్నా చాలా కంపెనీస్ వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత రిస్క్ రివార్డ్ లో చూసుకుంటే రిస్క్ అనేది మీకు సువేన్ లో ఎక్కువ ఉంటుందండి. సో దానికన్నా రిస్క్ లేని కంపెనీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటి వైపు వెళ్ళమని చెప్తాను. సువేన్ అయితే వద్దు, ఎగ్జిట్ తీసుకోండి ప్యారిస్ లో.
రైట్ సార్, అంజలి గారు ఉన్నారు విజయవాడ నుంచి. అంజలి గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నమస్తే శ్రీజీ గారు. నమస్తే అండి. భారతీయ ఎయిర్టెల్ ఏ ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చండి? క్యాప్టన్ కూడా. భారతీయ ఎయిర్టెల్ ఇంకోటి అండి ట్రాక్సన్. క్యాప్టన్ అండి, KAPSTON క్యాప్టన్. ట్రాక్సన్ క్యాప్టన్ అండి, K ఫర్ కాకినాడ క్యాప్టన్. క్యాప్స్టోన్ క్యాప్సన్ టెక్నాలజీ. క్యాప్స్టోన్ సర్వీసెస్ లిమిటెడ్ అవునండి. ఓకే 245 ఉంది సార్ ప్రజెంట్. ఓకే రైట్ రైట్. యా, భారతీయ ఎయిర్టెల్ ఏంటి అంటే అండి, ఎవరు ఎక్కడ కొన్నా కూడా అందరికి ఎంతో కొంత రిటర్న్స్ అయితే ఇవ్వడం ఖచ్చితం అన్నమాట. కాకపోతే మళ్ళీ అగైన్ ఎవరు ఎక్కడ కొన్నారు అనేది ఇంపార్టెంట్. సో మార్కెట్స్ బట్టి ఉంటుంది. రిజల్ట్స్ పరంగా బాగున్నాయి. ఇంకోటి మన ఇండియాలో రెండే ఉన్నాయి, మీకు తెలిసిందే. టెలికాం విషయానికి వస్తే అటు ఎయిర్టెల్ ఒకటి, తర్వాత రిలయన్స్ అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రిటర్న్స్ అయితే దీంట్లో ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఎవరు ఎక్కడ కొన్నారు కొనేది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి కొనుక్కోవచ్చు. ఇక అంటే దీంతో పాటు అంటే ఫ్యూచర్ లో మనకి ఏంటంటే మనం చూస్తున్నాము, ఒకప్పుడు అంటే 5-6 years బ్యాక్ నెలకి 90 రూపాయలు 100 రూపాయలు అయ్యేది నెలకి మన ఫోన్ కి రీఛార్జ్ చేసుకుంటే. ఈ రోజు ఆ విధంగా లేదు. ప్రతి ఒక్కరు కూడా 300-400 ప్రతి నెల కట్టాలి. దీంతో పాటు నెట్ వాడుతున్నాము. సో ఇవన్నీ కలిపితే ఓవరాల్ గా ఫ్యూచర్ అంతా కూడా మనకి టెలికాం అనేది మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే మంచి ఫ్యూచర్ ఉన్నంత మాత్రం అది భారతీయ ఎయిర్టెల్ ఇక్కడ నుంచి డబల్ అయిపోయి నెక్స్ట్ అటువంటి రిటర్న్స్ ఉండవండి. వీటిలో ఏంటంటే 18% రిటర్న్స్ కోసం మీరు భారతీయని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకోటి క్యాప్స్టన్ గురించి అడిగారు. క్యాప్స్టన్ ఇది ఏంటి అంటే మ్యాన్ పవర్ సప్లై చేసే కంపెనీ అన్నమాట. ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉందండి, అందులో డౌట్ లేదు. ఇది చాలా మైక్రో క్యాప్ కంపెనీ అంటాం. ఒకటేమో మీరు చాలా ఇండెక్స్ బేస్డ్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ కంపెనీ అడిగారు, ఒక చిన్న మైక్రో క్యాప్ కంపెనీ అడిగారు. అయితే కాకపోతే ఏంటంటే ఈ క్యాప్స్టన్ టెక్నాలజీస్ ఫ్యూచర్ బాగుంటుంది. వీళ్ళకి మార్జిన్స్ ఉండవు అంటే మార్జిన్స్ అనేది దాదాపు చాలా తక్కువ ఉంటాయి. వాల్యూమ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీ పెట్టారనుకోండి, మీకు ఎంప్లాయ్ మీకు హౌస్ కీపింగ్ కానివ్వండి, తర్వాత సెక్యూరిటీ కావాలండి, ఇటువంటి ఎంప్లాయీస్ మీకు కావాలంటే వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళు మీకు ఎంప్లాయీస్ ఇస్తారు. సో శాలరీ కూడా వీళ్ళ పేరు మీద వీళ్ళే వాళ్ళకి శాలరీ చేస్తారు. ఆ మధ్యలో వచ్చి కమిషన్ వీళ్ళకి ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి క్యాప్స్టన్ కి ప్రాఫిట్స్ అనమాట. సో ఓవరాల్ గా దాంట్లో ఉన్నారనమాట. లాంగ్ టర్మ్ కి అయితే బాగుంటుంది అనేది. ఇటువంటి చిన్న చిన్న స్టాక్స్ ఏంటంటే మా రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా హెవీగా అంటే హెవీగా మార్కెట్ లోకి వస్తున్నప్పుడు బాగుంటాయి. బట్ నా ఉద్దేశం ప్రకారం ఫ్యూచర్ అయితే బాగుంటుంది. రైట్ సార్, శర్మ గారు ఉన్నారు కాలర్. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. కొచ్చిన్ షిప్ యార్డ్, మస్గాన్ డాక్, బిఈఎల్ ఈ మూడు ఈ రేట్లో కొనుక్కోవచ్చా? లేకపోతే కాస్త వెయిట్ చేయమంటారా? కొచ్చి షిప్ యార్డ్, మ్యాజ్గానో, బిఈఎల్ మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి అండి. షిప్పింగ్ కంపెనీలో మ్యాజ్గాన్ డాక్ కూడా అవాయిడ్ చేయడం బెటర్ అండి. కొచ్చి మ్యాజ్గాన్ రెండు కూడా. బిఏ అయితే కొనుక్కోండి, కొంచెం ఆగండి. మ్యాజ్గాన్ మాత్రం కొంచెం ఆగండి, ఇప్పుడే వద్దు. ఇంకా కొంత మేర కరెక్షన్ ఇందులో కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. అయితే కరెక్షన్ లేకపోయినా కూడా ఇమీడియట్ గా బి షేప్ లో పెరిగే అవకాశాలు అయితే మ్యాజ్గాన్ లో లేదు, ప్రస్తుతానికి అయితే లేదు. దీనికన్నా మీకు గార్డెన్ రీచ్ మీరు అది కొనుక్కోవచ్చు అండి. షిప్పింగ్ లో ఉండాలి అనుకుంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని ఉంటారు. దాంట్లో మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లాంగ్ టర్మ్ కోసం మీరు దాన్ని ట్రై చేయండి. ఈ రెండింటి కన్నా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపారిటివ్లీ రెండింటి కన్నా ఎక్కువ రిటర్న్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. రిజల్ట్స్ తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐటీ మినహా మార్కెట్లు అయితే కొంచెం నష్టంలోనే కొనసాగుతా ఉన్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. హలో రాజు గారు మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. హలో హలో గోపాలకృష్ణరాజు గారు హలో వినబడుతోందా? హలో గోపాలకృష్ణరాజు గారు రైట్. శివాజీ గారు ఉన్నారు సార్ నెక్స్ట్ కాలర్. శివాజీ గారు నమస్కారం. గవర్నమెంట్ సార్ బోత్ ఆఫ్ యూ.
సార్ సిడిఎస్ఎల్ శారదా ఎనర్జీ కొనుక్కోవచ్చా అండి లాంగ్ టర్మ్ కోసం? సిడిఎస్ఎల్ అండ్ శారదా ఎనర్జీ రెండు కూడా క్వాలిటీ స్టాక్స్ అండి, ఇన్వెస్ట్మెంట్ స్టాక్సే. సిడిఎస్ఎల్ మనం చూస్తున్న మార్కెట్స్ ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. సో ఇదే విధమైన డౌన్ ట్రెండ్ కొనసాగితే మార్కెట్ లో సిడిఎస్ఎల్ కి రెవెన్యూస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేటెస్ట్ నెంబర్స్ కానీ గమనిస్తే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ కి పెద్దగా పెరిగింది లేదు రెవెన్యూస్ పరంగా, అంటే 2 కోట్లు మాత్రమే పెరిగాయి అనమాట. ఇది ఒక సైన్ సిడిఎస్ లో కొంచెం రెవెన్యూస్ తగ్గుతున్నాయని. కాబట్టి అది గమనించండి. ఇమీడియట్ గా మీరు కొనాల్సిన అవసరం లేదు. నేను అనుకోవడము స్లోగా ఇది 1400 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మీరు కొనుక్కోవచ్చు. ఇక శారదా ఎనర్జీ గురించి అడిగారు. శారదా ఎనర్జీ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు. రైట్ సార్, అరుణ గారు ఉన్నారు మండపేట నుంచి. అరుణ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, మీ డౌట్ అడిగాను. శేషు గారు ఉన్నారు, ఓకే అండి. మాట్లాడండి. ఓకేనండి. శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ నౌకరీ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చండి. రెండవ స్టాక్ చెప్పండి ఒకసారి. నౌకరీ అండి, నౌకరీ ఇన్ఫో ఎడ్జ్ అండి. ఇన్ఫో ఎడ్జ్ గురించి అడుగుతున్నారండి? అవునండి, ఇన్ఫో ఎడ్జ్ గురించి ప్రెసెంట్ 1350-1300 మధ్యలో ట్రేడ్ అవుతుంది కదండి. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికేనండి, 1 year అబౌవ్. ఓకే అండి, మీరు ఇన్ఫో ఎడ్జ్ ని మీరు తీసుకోవచ్చు అండి. ఇన్ఫో ఎడ్జ్ కి అంటే వీళ్ళ ఓన్ బిజినెస్ కన్నా, వీళ్ళ ఓన్ బిజినెస్ అంటే నౌకరీ, జీవన్ సాథీ ఇటువంటి ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ నుంచి వీళ్ళ కోర్ బిజినెస్ అన్నమాట. అయితే అందులో కూడా ఎక్కువగా నౌకరీనే వీళ్ళకి మెయిన్ రెవెన్యూస్ అంతా. ఇన్ఫో ఎడ్జ్ కంపెనీకి 74% నౌకరీ. అయితే దీనికి 87,000 crores వాల్యుయేషన్. ఎందుకంటే ఈ నౌకరీకి ఈ బిజినెస్ కాదండి, జొమాటోలో వీళ్ళకి హోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. సో జొమాటో పెరిగితే ఆటోమేటిక్ గా ఈ కంపెనీకి దాని వాల్యుయేషన్స్ దీనికి వస్తాయి. అదొకటి. తర్వాత పైసా బజార్ లో కూడా ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి మీరు కొనుక్కోవచ్చు అండి. ప్రతి కరెక్షన్ లో కూడా ఇన్ఫో ఎడ్జ్ ని కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇది న్యూ హైస్ ని టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి ఇంత అంటే 90,000 crores వాల్యుయేషన్. నౌకరీ, జీవన్ సాథీ దాదాపు లేదనుకోండి. ఇప్పుడు ఓన్లీ నౌకరీ ఒకటి దీనికి మెయిన్ రెవెన్యూస్ అనమాట. ప్లస్ ఈ కంపెనీ అంతా గొప్పగా అయితే లేదు, వీళ్ళ మెయిన్ కోర్ బిజినెస్ అంత గొప్పగా లేదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే స్ట్రాటజికల్ గా చాలా కంపెనీస్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. జొమాటోనే కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ వాటిలో ఏదైనా ఒక కంపెనీ మంచి ఒక స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళింది అనుకోండి, అంటే అన్లిస్టెడ్ స్పేస్ చాలా ఉన్నాయండి, లిస్ట్ అయిన కంపెనీ కాకుండా, మళ్ళీ దీనికి ఇంకొంత వాల్యుయేషన్ పెరగడానికి అవకాశం ఉంది. సార్ ఫిరోజ్ గారు ఉన్నారు కాలర్. ఫిరోజ్ గారు నమస్కారం. ఫిరోజ్ గారు ఏంటి 18 రూపాయలు తీసుకున్నాం అండి. పీసీ జ్యువెలర్స్ సార్. ఓకే, 18 రూపాయలు తీసుకున్నాం సార్. డౌన్ లో ఉంది కొద్దిగా. ప్రెసెంట్ 13 సార్. పీసీ జ్యువెలర్స్ గురించి ప్రస్తుతానికి ఉంచండి, చేసేది ఏం లేదు. డెట్ ఒకటి ఇది ఒకప్పుడు బాగుండేది, దాని తర్వాత మీకు అందరూ తెలిసిందే ఎక్కడి నుంచో పడుతూ ఈ రోజు ఈ రేటుకి వచ్చింది. ప్రస్తుతానికి మీరు ఉంచండి, ఈ లెవెల్లో ఎగ్జిట్ కూడా వద్దు, ప్రస్తుతానికి అయితే ఉంచండి. రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే అండి. కోరమండల్ ఫెర్టిలైజర్స్ కొనుక్కోవచ్చా? కోరమండల్ ఫెర్టిలైజర్స్ కొనుక్కోవచ్చా? మెండా కార్పొరేషన్ ప్రెజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా చెప్పండి సార్. షార్ట్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కి అడుగుతున్నారు. ఓకే, షార్ట్ టర్మ్ కి మార్కెట్స్ లో మనకి మళ్ళీ అప్ ట్రెండ్ నెక్స్ట్ మంత్ ఏమో రావచ్చేమో. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ అంటే రెండు కూడా వీక్ గానే ఉన్నాయండి. మిందా అయితే వీక్ గా ఉంది, కోరమండల్ అయితే కొనుక్కోవచ్చు. మిందా కార్పొరేషన్ అయితే వీక్ గా ఉందండి. షార్ట్ టర్మ్ కి అయితే వద్దు. మిందా కార్పొరేషన్ అయితే ప్రస్తుతానికి చాలా వీక్ గా ఉంది, అవాయిడ్ చేయండి. మిందాని అయితే అవాయిడ్ చేయండి.
వద్దని ముందు అయితే వద్దు. రైట్ సార్, సుభాష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సుభాష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. ఒక జిఆర్ఎస్సి అండి, ఒక 6 months టైంకి తీసుకోవచ్చండి. జిఆర్ఎఫ్సి అంటున్నారా? అవునండి, జిఆర్ఎస్సి కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఏ స్టాక్ అన్నారంటే? ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి. హలో, టీవీ చూడకండి, ఓకే ఓకే. స్టాక్ నేమ్ చెప్పండి. జిఆర్ఎస్సి అండి, డ్రాగన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ యూనివర్స్. అది ఆల్రెడీ దాని గురించి చెప్పామండి. గార్డెన్ రిచ్ గురించి మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో వేరే వాళ్ళు వేరే షిప్పింగ్ కంపెనీస్ గురించి అడిగితే దానికన్నా గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కొనుక్కోవచ్చు అని చెప్పాము. సో ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అది కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు చూడాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే కొనుక్కోవచ్చు. ఇంకా రిజల్ట్స్ రాలేదండి, సో మీరు కొనుక్కోవచ్చు అండి. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, బిఎస్సి 2700 లో ఉందండి సార్. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 939, ఎన్సిసి 235. ఎగ్జిట్ కమ్మంటారా, హోల్డ్ అని అడుగుతున్నారు. బిఎస్సి అయితే మేడే పెరగకపోవచ్చు, బట్ హోల్డ్ చేయొచ్చు. బజాజ్ ఫైనాన్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఇంకోటి ఏదన్నారండి సార్? బిఎస్సి భారీగా పెరిగే స్టాక్స్ అయితే ఎన్సిసి సార్, ఇంకొకటి ఎన్సిసి. మీకు మీరు చెప్పిన వాటిలో కొంచెం ఎన్సిసి ఒకటి కొంచెం ఇమీడియట్ గా కొంచెం పెరగడానికి స్కోప్ ఉంది. మిగతా 2 స్టాక్స్ మాత్రం కొంచెం స్లోగా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నాయి. కొంచెం స్లోగా ఉండే స్టాక్స్ బిఎస్సి కూడా మార్కెట్ ఇట్లా ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం వీక్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు చెన్నై నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. పిరమల్ ఫార్మా, పిపిఎల్ ఫార్మా తీసుకోవచ్చు అంటే ప్రెసెంట్ రేట్ లో. పిరమల్ ఫార్మా, పిపిఎల్ ఫార్మా పిపిఎల్ ఫార్మా కన్నా మీకు మంచి ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి, వాటికి వెళ్ళండి. ఈ పిరమల్ గ్రూప్ కి చెందిన కంపెనీస్ మీద నేను అంత పాజిటివ్ గా లేను. ప్లస్ ఇది కూడా ఏంటి అంటే చూడండి, దీనికి 1000 ఆ దగ్గర 5000 కోర్స్ డెట్ ఉంది. సో అదే విధంగా లేటెస్ట్ నెంబర్స్ కూడా గొప్పగా లేవు, ఇంకా తగ్గిందండి. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇప్పుడు రెవెన్యూస్ తగ్గాయి అనమాట. ఒక మార్చ్ క్వార్టర్ పర్లేదు అన్నట్టుగా వచ్చాయి. కాబట్టి పిరమల్ ఫార్మా కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. దీనికన్నా బ్రహ్మాండమైన ఫార్మా కంపెనీస్ వాటి వైపు వెళ్ళండి. రైట్ సార్, అట్లాగే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఈ టారిఫ్ల పైన సార్, అంటే షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో ఎట్లా ఉంటుంది అది, లేదంటే ఉంటే వేటిపైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది? అంటే నిర్ణయాలు మనం ఎప్పుడు అది ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ట్రేడ్ వార్, అంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్ లో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగింది. అన్ని దేశాల మీద ట్రంప్ టారిఫ్స్ అని మనం చూసాము. దాని తర్వాత మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇండియా మీద, మరీ ముఖ్యంగా ఈ రష్యా ఏదైతే ఉందో మనం అక్కడి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, దానికి కారణంగా ఏంటి అంటే మన మీద ఒక అంటే వ్యతిరేక భావంతో ఈ టారిఫ్స్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ 25% అనేది ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకో 25% అంటే 50% టారిఫ్స్ కొన్ని సెక్టర్, మరి ముఖ్యంగా టెక్స్టైల్స్ అండి, టెక్స్టైల్స్ అండ్ అపెరల్ కొంచెం బాగా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత జ్యువెలరీ ఒకటి, వీటి మీద అంతకు మించి పెద్దగా షిప్ ఎక్స్పోర్ట్స్ అంటే అఫ్ కోర్స్ కంపెనీస్ పరంగా మనకి లిస్టెడ్ గా లేవు, ఉన్న కంపెనీస్ 1-2 ఉన్నాయి, అంతకు మించి పెద్దగా కాదు. ఇదండి. తర్వాత కెమికల్స్, సో వీటి మీద కొంచెం ఉంటుంది. అయితే ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇది 100% ఇది ఇలానే ఉంటుందని చెప్పలేమండి మళ్ళీ రేపు పొద్దున. ఎందుకంటే ఈ విధంగా చేస్తే యుఎస్ ఎకానమీ దాదాపు కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇండియాని దూరం చేసుకోవడం అనేది ఏ కంట్రీ కూడా సాహసం చేయకూడదు. సో ఇండియా ఒకవైపు గ్రోత్ కనపరుస్తుంది. సో వాళ్ళకి పెద్ద మార్కెట్ అనమాట. యుఎస్ కూడా ఇండియా అనేది చాలా పెద్ద మార్కెట్ అవుతుంది. సో ఇద్దరికి వాళ్ళకి మనం ఉపయోగపడి ముందుకెళ్ళాలి. కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం
అది మనకన్నా యుఎస్ కే పెద్ద దెబ్బ అండి. సో పెద్దగా దాని ప్రభావం అయితే ఉండదు. కాకపోతే కొన్ని సెక్టర్ కు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ లో మరి ముఖ్యంగా ఈ టారిఫ్స్ పెంచే కొన్ని సెక్టార్లకు అయితే ఇంపాక్ట్ అయితే వాటి బాటం లైన్ ఈవెన్ టాప్ లైన్ మీద కూడా కనపరిచే